చెరువులపై అక్రమ నిర్మాణాల కూల్చివేతే లక్ష్యంగా హైడ్రా దూసుకు వెళ్తోంది. రాష్ట్రంలో చెరువులు, నాలాలపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసే పనిలో వేగం పెంచింది హైడ్రా. ఇప్పటికే అనేక అక్రమ నిర్మాణాలు నేలకూలాయి. ప్రస్తుతం కొద్ది రోజుల నిర్మాణాల కూల్చివేతకు గ్యాప్ తీసుకున్న హైడ్రా మళ్లీ విజృంభించేందుకు సిద్ధమైంది. హైడ్రా నెక్స్ట్ ఫోకస్ హుస్సేన్ సాగర్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలే. ఎఫ్టీఎల్లో నిర్మించిన థ్రిల్ సిటీ జలవిహార్పై హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. జలవిహార్ను కూల్చివేయాలంటూ హైడ్రాకు సిపిఐ జాతీయ నేత మాజీ ఎంపీ అజీజ్ పాషా ఫిర్యాదు చేశారు. ఇక హుస్సేన్ సాగర్ను కబ్జా చేసి శాశ్వత నిర్మాణాలు చేపట్టిన జలవిహార్పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్లు భారీగా వినిపిస్తున్నాయి. జలవిహార్ ఆక్రమణకు సంబంధించిన పూర్తి వివరాలను హైడ్రా కమిషనర్కు సిపిఐ నేతలు అందజేశారు. హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో 12.5 ఎకరాల్లో జలవిహార్ ఏర్పాటైంది. హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో జలవిహార్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ కోర్టును ఆశ్రయించింది. రెండు 2007లో జలవిహార్ ప్రారంభమైంది. జలవిహార్కు అప్పటి ప్రభుత్వం 30 ఏళ్లు లీజ్కు అనుమతి ఇచ్చింది. జలవిహార్లో వాటర్ పార్క్, ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి. సందర్శకుల ద్వారా వచ్చే డబ్బులు, ఫంక్షన్ హాల్స్ ద్వారా కోట్ల రూపాయలు జలవిహార్ ఆర్జిస్తోంది. జలవిహార్ వ్యర్థాలన్నీ హుస్సేన్ సాగర్లోకే వెళ్తాయి. ఈ క్రమంలోనే జలవిహార్కు సంబంధించి ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో హైడ్రా నెక్స్ట్ టార్గెట్గా జలవిహార్ నిలిచింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ, చెప్పండి. హైడ్రా నెక్స్ట్ టార్గెట్ హుస్సేన్ సాగర్ పరిధిలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలపై ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. అలాగే జలవిహార్ పై ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్ ఏంటి? మొత్తంగా అయితే మాత్రం హైడ్రా ఇప్పటికే మనం చూస్తూనే ఉన్నాము. ఏ స్థాయిలో హైడ్రా దూసుకుపోతుందా అనేటువంటిది మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాము. ఎందుకంటే ఎక్కడైతే ఇటు ఎఫ్టీఎల్ లో కావచ్చు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఆ చెరువుల పైన, నాలాల పైన, కుంటాల పైన నిర్మించినటువంటి అక్రమ నిర్మాణాలను అయితే మాత్రం ఒక్కొక్కటిగా నేలమట్టం చేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితులు చూస్తూనే ఉన్నాము. మొత్తంగా హైడ్రా ఎంత సంచలనంగా మారింది అనేటువంటిది మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇక హైడ్రా నెక్స్ట్ టార్గెట్ గా అయితే మాత్రం హుస్సేన్ సాగర్ అయింది అన్నట్లుగానే తెలుస్తున్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే హుస్సేన్ సాగర్ పరిధిలో ఉన్నటువంటి 12.5 ఎకరాలు వరకు కూడా అంటే అటు జలవిహార్ ఏదైతే ఉందో ఆ జలవిహార్ 12.5 ఎకరాల వరకు కూడా పూర్తిగా కొంత అక్రమ నిర్మాణాలకు గురైంది అనేటువంటిది అయితే మాత్రం కొన్ని ఫిర్యాదులు హైడ్రాకు అందుతున్నటువంటి పరిస్థితిగా కనిపిస్తుంది. మొత్తంగా అయితే మాత్రం దీనికి సంబంధించి సిపిఐ నేతగా ఉన్నటువంటి అజీజ్ పాషా అయితే మాత్రం ఇటు హుస్సేన్ సాగర్ పూర్తిగా చాలా వరకు కబ్జాకు గురైంది. ప్రత్యేకించి జలవిహార్ కూడా జలవిహార్ ప్రాంతంలో కూడా 12.5 ఎకరాలలో కొన్ని అక్రమ నిర్మాణాలు జరిగాయి. ఆ విధంగా ఆక్రమణకు గురైంది అనేటువంటి అంశాలతో ఇటు హైడ్రాకు ఫిర్యాదు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో హైడ్రా అధికారులు ఇక పూర్తిగా ఇటు హుస్సేన్ సాగర్ సంబంధించినటువంటి హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో, ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో నిర్మించినటువంటి అక్రమ నిర్మాణాలపైన మాత్రం ఇటు పూర్తి స్థాయిలో హైడ్రా అయితే ఫోకస్ పెట్టింది. సో మొత్తంగా ఇంకా ప్రత్యేకించి అయితే ఇప్పటికే ఇటు ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ అనేటువంటి ఈ ఫోరం కూడా గతంలో కూడా కోర్టును ఆశ్రయించింది. అయితే ప్రస్తుతం ఇప్పుడు హైడ్రా కూడా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నటువంటి నేపథ్యంలో దీనిపైన పూర్తిగా హైడ్రా ఫోకస్ పెట్టడమే కాకుండా దీనిపైన పూర్తి స్థాయిలో చర్యలకు ఇక సిద్ధమవుతుంది హైడ్రా అన్నట్లుగానే మనం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ తేజ.